వీళ్ళకైతే హోంవర్క్స్ ఉన్నాయి. హోంవర్క్స్ అయితే రాపిస్తున్నా. మా విన్నుగడికి ఫస్ట్ టైం ఈరోజు. ఇగో ఇక్కడ 4 హోంవర్క్స్, ఆడొకటి, మొత్తం 5 హోంవర్క్స్ ఉన్నాయి ఈరోజు. నీకు నువ్వు అది రాసినాక ఇంకా 2 హోంవర్క్స్ ఉన్నాయి. నీకు మొత్తం 3 హోంవర్క్స్, నీకు మొత్తం 5 హోంవర్క్స్. మీరు సో పిల్లలు హోంవర్క్స్ రాసుకునే లోపు వాళ్ళకి అట్లే హోంవర్క్స్ రాపించుకుంటాం. రాత్రికి రేపు మార్నింగ్కి బియ్యం అయితే ఏరేసి పెట్టుకుంటా. టైం వచ్చేసి 6:35 అయితే అవుతుంది. 6:30కి రోజు బైక్ వెళ్ళేసి ఒక హాఫ్ అన్ అవర్ ఆడుకొని వచ్చేవాళ్ళం. ఇంకా విన్నుకి 5 హోంవర్క్స్లో 2 హోంవర్క్స్. నేను మాట్లాడేటప్పుడు నువ్వు మాట్లాడు. 5 హోంవర్క్స్లో 2 హోంవర్క్స్ ఉన్నాయి. ఇంకా 3 కంప్లీట్ చేసుకున్నాను. ఆ 2 కూడా కంప్లీట్ చేసుకుని వెళ్ళలోపు చీకటి అయిపోతుంది. అందుకే ఫస్ట్ పైకి వెళ్ళి వీళ్ళని ఆడిపించుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఆడిపించుకొని వచ్చినాక అప్పుడు మిగతా హోంవర్క్స్ కంప్లీట్ చేపిస్తా. సో ఇప్పుడైతే పైకి వెళ్తున్నాం. బట్టలు కూడా అట్లే ఉన్నాయి చూడండి, అసలు ఆరే లేవు. లైట్గా వేసినా కదా, అవి వాషింగ్ మిషన్లో అయితే చుక్క నీళ్ళు లేకుండా పిండిస్తుండే. నేను చేతితో ఎంత పిండినా కొంచెం మన తడి ఉంటుంది. ఇంకా ఆరేళ్ళు పైకి వెళ్ళేసి వచ్చినాక తీసి ఇంట్లో ఆరకేస్తా. సో టైం అయింది. సైకిల్ ఏమొద్దు, జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ నేను వాకింగ్. వద్దు విన్ను, రేపు తెద్దాంలే. రేపు హోంవర్క్స్ కొన్నే ఇచ్చిర్రు అనుకో, రేపు తొందరగా వద్దాం. ఇప్పటికే మస్తు టైం అయింది. 6:40 అయిపోయింది. ఈయనే 6:40 అవుతుంది. 3 మినిట్స్ తక్కువ. నేను తొందరగా ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేస్తా. పోదాం. పోయి మళ్ళీ వంట చేయాలి, తినాలి కదా. నానొస్తాడు. దొంగ పోలీస్ ఆడుకో, కూర్చొని ఆడుకో. బొమ్మలు పెట్టుకొని బొమ్మలు అమ్ముకోండి. ఏదో ఒకటి ఆడుకో. లడ్డు అంటే ఉరుకుతే కాలు నొప్పులేస్తే సైకిల్ తొక్కుతే నొప్పిలేవా? మట్టిలో స్టార్ట్ చేసినావు ఇకను. ఆడుకోండి. అసలు ఏందిరా చేతులు చూపి చూసుకోరు ఒకసారి. చేతులు ఎందుకు అట్లా ఆడుతున్నారా మట్టిలా? విన్ను చిన్నోడా, ఏందంతా? సో కరెంట్ అయితే ఇందాక వచ్చినట్టుంది. మేము పైన ఉన్నాం కదా. మేము ఆల్మోస్ట్ 6:35కి వెళ్ళినాము. అప్పుడు కూడా వచ్చలేకుండే. ఇప్పుడు టైం వచ్చేసి 7-8 అవుతుంది. సో ఎప్పుడు వచ్చిందేమో ఇప్పుడు వచ్చింది కరెంట్. పొద్దునుంచి ఇప్పుడు వచ్చింది. నువ్వు కూడా చేతులు కడుక్కోపోన్నాడు, అన్ని బొమ్మలు ఎత్తాయి. సో బట్టలను చూడండి, మంచం మీద అయితే ఆరకేసిన. పచ్చిగా ఉన్నాయి అనమాట. ఇంకా సో మార్నింగ్ కల్లా ఎండిపోతాయి. సో ఇక్కడ వచ్చేసి విన్నుగాడికి అయితే ఇంకా 2 హోంవర్క్స్ ఉన్నాయి కదా, రాసుకుంటున్నాడు. ఇటు దిక్కులు చూసుడే ఎక్కువ, రాసుడు తక్కువ. ఫస్ట్ దీనిపైనే ధ్యాస పెట్టి హోంవర్క్ కంప్లీట్ చేయి. దాన్ని పక్కన పెట్టేసి ఫస్ట్ ఇది రాయి. నువ్వు ఇది రాయి. నేనైతే ఇందాక ఇప్పుడు వండుకోవడానికి ఒకటే బియ్యం ఏరినా. మార్నింగ్కి ఏరుకోలే, సగం ఏరినా. ఇంకా చీకటి అయిపోతుందని చెప్పేసి వీళ్ళ కోసం పైకి వెళ్ళేసి వచ్చినా కదా. ఇంక ఇవిని కంప్లీట్ చేసేసి రైస్ పెట్టేస్తే మా హస్బెండ్ వస్తాడు, తినేయాలి. మా హస్బెండ్ ఇవి తెచ్చి 3-4 డేస్ అయింది. ఇవి మర్చిపోయిన వాళ్ళకి ఇద్దామంటే ఇప్పుడు ఇస్తా. ఇప్పుడే అన్నం తిన్నారు. వాళ్ళ కాడికి అన్నం పెట్టిన, అన్నం తిన్నారు. లేస్ ప్యాకెట్లు ఇచ్చినవి తిన్నారు. సో వాళ్ళ కాడికి ఎందుకు చేసిన అంటే, సాయంత్రం మేము అన్నం తిన్నాం కదా. సో నేను ఇప్పుడు అన్నం తినను, మీ కాడికే వేస్తా అంటే మా హస్బెండ్ నాకు కూడా వద్దు, పఫ్లు ఏమైనా తెస్తా, అవి తిందామని చెప్పిండు. సో ఇంకా పిల్లల కాడికి పెడదామని చెప్పేసి వాళ్ళకి తినిపించేసిన అనమాట. ఇప్పుడు మా హస్బెండ్ వస్తే పఫ్స్ ఏమైనా తెస్తా అన్నాడు. అవే తినేసేయాలి, అదే మా డిన్నర్. సో ఇప్పుడు ఏమిరా? సరే అయితే పో, నేను వస్తా. కానీ పామ వస్తా పో. సరే పోండి, నేను వస్తా. పోండి. విన్నా మా విన్ను కూడా ఏదన్నా ఇదే ఇద్దామంటే పాపట్ చేసి పెడతాడు. విన్ను ఇక్కడ అవన్నీ సామాన్ ఏం తీయకపో, పోబెట్టన్నాడు. ఇద్దాము. ఏం చేస్తున్నారు? ఆడుకుంటారా ఇప్పుడు మళ్ళా? ఇంకోండి ఇన్నో బాగున్నాయా? నచ్చినాయా? క్రొకోడైల్స్, జెమ్స్ కూడా ఉన్నాయి చూడు అందులో. తినండి, జెమ్స్ తిని ఆడుకోండి. నిన్న అన్న వస్తాడు చూడు, అన్న దగ్గర పోయి నాన్న పఫ్ఫులు పంపించినంటే తీసుకురాపో. ఆ పఫ్ఫులు తిన్నా నేను ఇంక ఇంటికేం రావాలి, నువ్వు తినేసి నేను ఇక్కడ తింటా అనేసి పిల్లోడి దగ్గర అయితే పంపించిండంట. తీసుకురాపోమ్మ, తీటోడితే.
తీరా మొత్తం పోతుంది పేపర్ పెట్టినా సరే. వచ్చిండా పా లోపల పా అన్నీ తీసుకోలేదు లోపల పా. ఇది చూడండి ఈ లైట్ పురుగులకి, ఇవంతా లైట్ పురుగులకి ఎన్ని బల్లీలు వస్తాయో. ఈడొకటి ఉంది, ఈడ అయితే 3-4 ఉన్నాయి, ఇంకా ఫుల్ ఉంటాయి ఇక్కడ అంతా. ఈ లైట్ పురుగులు తినడానికి వస్తుంటాయి. పదా ఏమేం పంపించింది నాన్న? నిద్ర వస్తుంది, పండుకోవచ్చు కదా. పప్పులు తెస్తారని చెప్పి లేసుకొస్తున్నావా? క్యూట్గా ఉంటారు మా కదా మా పిల్లలు, ముద్దు ముద్దుగా నవ్వుతారు. పొద్దున్న సాటర్డే ఉంది, ఇందులో మీకు ఎగ్ పఫ్ తెప్పించిన మీ ఇద్దరికి. నేను వెజ్ పఫ్ తెచ్చుకున్నా. ఏది వెజ్ ఏది ఎగ్గో చూద్దాం ఆగు. చూడాలి కొడక తెలిసి ఇందులో ఒకటే ఉందంటే దిస్ ఈజ్ వెజ్. ఇది వెజ్ అయితేనే ఇట్లా పొడవుగా వస్తుంది. ఇందులో ఏమున్నాయి ఇవి ఏమంటారు, ఎగ్ ఉండు మూతవర్లే. ఎగ్ నేను తింటాను, చికెన్ మటన్ తిన్నా కానీ ఎగ్ నేను కూడా తింటా. ఒక పని చేయండి లడ్డు, గిన్నె తీసుకురండి, మొత్తం పడేస్తారు. అదే అది నీకు ఇది అన్న. గిన్నె తీసుకురారంటే ఎట్లా మోసుకొచ్చింది అది అది కర్రీది వెజ్ ఇది ఎగ్గుది ఎగ్గు తిను. మీ ఇద్దరికి ఎగ్గు తెప్పించిన ఎగ్గు తిను. నువ్వు ఎగ్గు తిన్నావు కదా. సర్లే ఇద్దరు తిందాం పట్టు. నువ్వు మొత్తం తినే పట మధ్య నువ్వు వెజ్ అనేది తినిచిండు తిను. విను సాస్ పంపించలేడు నాన్న. బాగుందా బేటా? బాగుందా? అమ్మే పడుకోండే అబ్బో చెప్తే అయిపోయాగట. నువ్వు మర్చిపోయినా నీ గురించి. నువ్వు గుడ్డు తినవా? ఇది గుడ్డు, నువ్వు గుడ్డు తినవా? గుడ్డు తిను. ఇందులో గుడ్డు లేదు, ఇక ఇందులో ఇది వెజ్. ఇది ఇందులో గుడ్డు ఉంటుంది. అడ్డు గుడ్డు తినేది మర్చిపోయినాను. చూడు సో చూడండి, తిన్నాక పిల్లలు అయితే వాడుకున్నారు. ఇక నేనైతే ఇందాకనే వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడింగ్ అయితే పెట్టిన. ఈసారి అయితే ఇట్లయితే ట్రై చేసిన. సేమ్ మొన్న వేసిన కదా, స్కిన్ కలర్లో మిక్స్ అవుతుందని చెప్పినా కదా, అదే కలర్ అయితే వేసి పైన వైట్ అయితే వేసిన అనమాట. సో నెయిల్స్ ఎక్స్టెన్షన్ చేయించుకుంటారు కదా, అలా ఆ రకంగా కనిపిస్తుందేమో అని చేసుకున్నా. నెయిల్స్ కూడా పెద్దగా ఉన్నాయి అనమాట. చూడండి ఇంత ఉన్నాయి. ఇవన్నీ కూడా అంతే ఉన్నాయి, కానీ ఇది ఒకటి మొన్న కొంచెం పోయిండే, కానీ కొంచెం షేప్ లాగా పెట్టేసుకొని పెట్టుకున్నా. ఎందుకంటే నాకు ఒక్కోసారి నెయిల్స్ పెరుగుతుంటాయి. నాకు నెయిల్స్ పెంచుకోవడం ఇష్టం అనమాట. పెరుగుతుంటాయి, ఇరిగిపోతుంటాయి. కానీ ఈసారి ఇరగకుండా మంచిగా ఉంటే నాకు ఇట్లా పైన వైట్ పెయింట్ అయితే వేయాలనిపిస్తుంది అనమాట. వైట్ నెయిల్ పాలిష్. ఇరిగిపోతేనే చిన్నగా ఉంటే నార్మల్గా ప్లెయిన్ది ఏదో ఒకటి వేసేస్తుంటా. లేకపోతే పెద్దగా అనుకుంటే ఇట్లా వైట్ పెయింట్ వేయాలని ఛాన్సాలు అనుకుంటా. ఈసారి అన్నీ ఉన్నాయన్నమాట. ఇది ఒక్కటి కొంచెం చిన్నగా అనిపిస్తుంది, మిగతా అన్నీ పెద్దగానే ఉన్నాయి. అందుకనే ట్రై చేసిన ఈసారి. సో ఎట్లుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఇంత ఇవాళ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, మనం చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.